ఈ రోజు గుంటూరు మున్సిపాలిటీ ఆఫీస్ నందు గుంటూరు మున్సిపాలిటీ కమిషనర్ పులి శ్రీనివాసరావు, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి గుంటూరు నగరవాసులు వాటర్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమస్యను ఉద్దేశించి మాట్లాడారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్న వార్డు కార్పొరేటర్స్, మున్సిపాలిటీ ఉన్నతాధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక 140 కోట్ల వన్ టైం ఎక్స్పెండిచర్ 140 కోట్లు పెడితే మనం ఇప్పుడు అమరావతి న్యూ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసేసి ల్యాండ్ అక్వైర్ చేయడానికి కూడా మరి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే డిస్టర్బెన్స్ కూడా డిస్ట్రాయ్ చేయాల్సిన ప్రాపర్టీస్ కూడా ఏం లేదు. ఇప్పుడు కనుక మనం ఒక ప్లాన్ చేస్తే మనం కేవలం 35 కిలోమీటర్స్ కృష్ణానది నుంచి మనం నల్లపాడుకు తెచ్చుకున్నట్టయితే సుమారుగా 110-120 ఎకరాలు రిజర్వాయర్ పెట్టుకున్నట్టయితే ఈ కరెంటుతో పని లేదు, పంప్ హౌజులతో పని లేదు, జనరేటర్లతో పని లేదు. వన్ టైం ఎక్స్పెండిచర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వెసులుబాటు ఉంది. మొన్న 100 కోట్ల రూపాయలు దేనికో ఇచ్చారు. తాగునీటి సమస్య అనేది ఇది నిరంతరం ఉందే. నాకు తెలిసేసి ప్రతి కౌన్సిల్లో కూడా డిస్కస్ చేస్తున్నాము. ఎందుకు మరి మనం ముందుకెళ్ళట్లేదో ఒకసారి ఏదన్నా ఒక కమిటీ వేసేసి ఆఫీసర్స్ తోటి ఇది పరిశీలిస్తే ఏంటంటే, ఇప్పుడు చేసే లాభం ఏంటంటే క్యాపిటల్ డెవలప్ అయిన తర్వాత చాలా బిల్డింగ్స్ కొట్టేయాలి, ఎక్వైర్ చేయడం కష్టం. ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసేసి ఎక్వైర్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. కేవలం ఇన్స్టాల్ చేయడానికి, లైన్ ఇన్స్టాల్ చేయడానికి ఆ డయామీటర్ ఎంత అని డిసైడ్ చేస్తే టెక్నికల్ టీమ్ ఒకటి పెట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శాశ్వత పరిష్కారం సుమారుగా 52